ప్రాణాలను ప్రజల ప్రాణాలను కాపాడే ఒక ఆలోచన కంజర్ల విజయలక్ష్మి తీసుకున్నందుకు ఇవాళ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా మరి ఇవాళ ఎందుకంటే జనాల ప్రాణాలను కాపాడే ఒక ఆలోచన ఒక నిర్ణయం కొందరికే ఉంటుంది మనసు, మరి కొందరికే ఉంటుంది కాబట్టి మనసు అందరికీ ఉంటుంది కానీ మంచితనం కొందరికే ఉంటుంది. సాయం చేయాలి, బాగుపడాలి, సమాజం బాగుండాలి. ఈ మధ్యన చిన్న చిన్న పిల్లలకు అరిటాకులు వస్తున్నాయి కానీ అవగాహన లేక అంబులెన్స్ ఫోన్ చేస్తారు, టైంకు రాదు, ఉన్న ట్రాఫిక్ సమస్యల వల్ల ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎక్కడో ఆలోచన వచ్చి మొదలుపెట్టింది. ఎందుకంటే స్వలాభం కోసము నేనేదో పేరు సంపాదించాలని కూడా కాదు, జనాల కోసం చేస్తున్నది. నువ్వు కూడా ఏం చెప్పంటే జనాలకు ఇప్పుడు ఆమె సొంత లాభం కోసం కాదు, ఆమెకి ఏం రాదు, కానీ మీరు బాగుండాలి, మీకోసం చేస్తుంది, మీరు కూడా సహకరించాలి. సహకరించి ఇంకా మీతో పాటు మీరు నేర్చుకొని ఇంకా నలుగురికి నేర్పించుకుంటూ పోతే చాలామందిని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. మేడం గారు అన్నారు 2 లక్షల మందిలా ఒక్కరిని కాపాడినా నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతా, జన్మధన్యం అవుతుంది అని చెప్పేసి అదొక గొప్ప మాట. నిజంగా ఈ మాటని అందరూ ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎంతో మామూలు ఖర్చులు కూడా బాగా ఉంటాయి. ఊరు తిరగాలంటే చిన్న చిన్న ఖర్చులు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. మీ తరఫు నుంచి ఇంకా అందరికి తెలియాలి, దీని గురించి అవేర్నెస్ రావాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ ఎంతమంది ట్రైనర్లని పెట్టిర్రు వాళ్ళ ద్వారా, అంటే చైన్ సిస్టమ్ ద్వారా? అంటే మాకు ఒక టీం పెట్టుకున్నాము, మాకు ఒక కార్ ఉంది. ఆ కార్లో మా టీం వెళ్తుంది, గ్రామానికి వెళ్తుంది. వెళ్ళి ఒక రోజు ముందే సిపిఆర్ అందరికి నేర్పిస్తుంది. మళ్ళీ నేను కూడా ఒక రోజు వెళ్తాను స్కూళ్ళల్లో, కాలేజ్లలో, గ్రామాల్లో. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో 2 రోజులు మేము టైం స్పెండ్ చేస్తాము. ఒకరోజు మా టీం టైం స్పెండ్ చేస్తే ఒకరోజు నేను వెళ్ళి చేస్తాను. సో అట్లా ప్రతి గ్రామానికి మా కార్తో పాటు సిపిఆర్, ఇది ఒక సిపిఆర్ అంటే సిపిఆర్ అనేది చెప్తున్నాను కదా, అది మామూలు విషయం అందరూ అనుకుంటున్నారు కదా, చాలా చిన్న విషయం అయితే కాదు. తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అయితే మీరు మంత్లీ అని ఇన్ని ఊర్లకు ఇన్ని విలేజ్లకు వెళ్ళాలి, లేకుంటే వీక్లీ వన్స్ అంటే మంత్లీ అన్నట్టు ఏమన్నా టార్గెట్ అట్లా? ఒక ఊర్లో ఒక గ్రామంలో చేస్తాను, తర్వాత మళ్ళీ మన సిటీలో ఒక బస్తీలో చేయాలి అని మా టార్గెట్. మన సిటీ హైదరాబాద్ కూడా కవర్ చేయాలి మొత్తం. సో అట్లనే ఊర్లు కూడా కవర్ చేయాలి. సో మా టీం ఆలోచన ప్రకారం ఎక్కడెక్కడైతే మనం చేయగలుగుతాం, ఎక్కడెక్కడ నిజంగా నీడ్ ఉంది, అవసరం ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చేస్తాం. మన హైదరాబాద్ లో పెద్ద పెద్ద కమ్యూనిటీస్ ఉన్నాయి. స్పెసిఫిక్ టైం ఏమైనా పెట్టుకుంటారా? అంటే టైం అని ఏం లేదు. అంటే మేము ఒక సలహా అంటే ఏంటంటే ఈ కొద్దిగా హాలిడేస్ కానీ అంటే డ్యూటీ టైమింగ్లు కాకుండా ఈ టైమింగ్ల లోపల ఇటువంటి ప్రోగ్రామ్స్ కానీ ఎక్కడైనా పెడితే, అందుకే ఒక రోజు ముందు మా టీం అక్కడికి వెళ్తుంది, వెళ్ళి అక్కడ అందరితో మాట్లాడి ఏ టైంలో అయితే రాగలుగుతారో, స్కూల్లో అవ్వచ్చు, కాలేజీలలో అవ్వచ్చు, సో వాళ్ళని ఆ టైంకి సెట్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఆ టైంకి నేను వెళ్తాను. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అదేదో అట్లా పంపించేయడం కాదు, ప్రతి చోటికి నేను వెళ్తాను స్వయంగా. ప్రతి చోట నేను నిలబడి చూస్తాను, మా టీం చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా. సో మా టీం కూడా చాలా హార్డ్ వర్కర్స్, చాలా మంచి ఆలోచనతో నా టీం వచ్చింది కాబట్టి మేము ఇంత స్ట్రాంగ్గా వెళ్ళగలుగుతున్నాం. నా టీం కూడా చాలా కష్టపడుతుంది, చాలా కష్టపడతారు కూడా ఇంకా ముందుకు. సో ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం. మొత్తానికి తెగబడ్డది 2 లక్షల మందిని శిక్షకులను తయారు చేయాలని మొదలైంది. ఇట్లా అంటే ఇది ఒక పండుగ వాతావరణం లాగా అనిపిస్తూ, అంటే ఈ రకంగా ఇక్కడ సెక్రటరియట్ ముందల ఇంత పెద్ద ఎత్తున మినిస్టర్లను పిలిపించి బీసీసీ గారు వచ్చి వీళ్ళందరి ఆధ్వర్యంలో మొదలుపెట్టింది అంటే జనాలకు అందరికీ తెలవాలి. ఒక్కసారి ఇప్పుడు మా ఛానళ్ళ ద్వారా, తాతా న్యూస్, జీ న్యూస్ ఛానళ్ళ ద్వారా ఎంతోమంది లైవ్లో ఉన్నారు. వీళ్ళందరికీ అంటే వాళ్ళ కోసం, ఇది మా కోసం కాదు మేము చేస్తున్నది, మాకేమో లాభం కోసం కాదు, మీకోసం చేస్తున్నాము, మీరు ఒకరి నుంచి ఒకరు నేర్చుకోండి అని చెప్పేసి కొద్దిగా వాళ్ళకు కూడా మీరు చెప్తే మా ఛానళ్ళ ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్క సిపిఆర్ అవగాహన ఉండాలి. ప్రతి ఒక్కరికి ప్రాణమే అన్నిటికన్నా విలువైంది, ఇప్పుడే చెప్పిన. సో దాన్ని మనం నేర్చుకోవడానికి కరెక్ట్గా 5 నిమిషాలు పడుతుంది. కరెక్ట్గా మనం నేర్చుకుంటే 5 నిమిషాలు, చేయడం 3 నిమిషాలు. సో ఖచ్చితంగా మీరు అందరూ నేర్చుకోవాలి. మన ఇంట్లోనే చెప్పలేం, మన ఇంట్లోనే అమ్మ నాన్నలకు అవ్వచ్చు, మన తాతలు అవ్వచ్చు, మన పిల్లలు అవ్వచ్చు, మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, మనం వెళ్తూ ఉన్నప్పుడు రోడ్లో అవ్వచ్చు, ఎక్కడైనా ఒక మనిషికి కనుక మనం సాయం చేయగలిగితే మన జీవితంలో మనం గెలిచినట్టే. మన జీవితానికి ఇంకేం అక్కర్లేదు, ఆ సంతోషం సరిపోతుంది. సో ఖచ్చితంగా మీరందరూ కూడా నా తరఫు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా నేర్చుకోండి. సిపిఆర్ ఒక మనిషి సాయం మనం చేయడం అనేది చాలా గొప్ప విషయం, ఒక ప్రాణాన్ని కాపాడడం అంతకన్నా గొప్ప విషయం. సో ఈ సిపిఆర్ ఉద్యమాన్ని నేను ఒక తెలంగాణ ఉద్యమంలాగా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మీ అందరూ కూడా నాకు సహకరించండి. సో పేరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్, పేరున ధన్యవాదాలు అందరికీ.